వెంకటేశుని అభిషేకాలకు కానీ ఇతరత్రా పరిమళ ద్రవ్యాల వినియోగంలో కానీ పునుగుపిల్లి ప్రస్తావన గురించి కొందరికైనా తెలుసు. పునుగుపిల్లి శరీరం స్రవించే ఓ రకపు పదార్థం నుంచి తైలం తీయడం, ఆ తైలాన్నే స్వామివారికి పూయడం, అదంతా ఓ ప్రత్యేకమైన ప్రక్రియ. అంతా విశిష్టత ఉన్న పునుగుపిల్లి జాతి కూడా కేవలం శేషాచలంలోనే కనిపిస్తూ ఉంటాయి. కానీ ఆదివారం అలాంటి పునుగుపిల్లి తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో కనిపించింది. ఇంతకీ ఈ అరుదైన జాతి ప్రత్యేకత ఏంటి? స్వామివారి అభిషేకానికి వాడే తైలం ఎలా తీస్తారు? లెట్స్ వాచ్. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుని వైభోగం, ఆ మహత్తు కన్నులారా తిలకించేవారికి ఓ అద్భుత అనుభవం గుర్తుంటుంది. స్వామివారిని మరీ దగ్గరగా చూసేవారికి అది ఇంకా అనుభవైక వేద్యం. ఆలయంలో వచ్చే కమ్మని సువాసన, వింత పరిమళాలతో మనకి గుర్తుండిపోతుంది. ఆలయంలోని శ్రీ వెంకటేశుని మూలవిరాట్టుకు చేసే అలంకరణతో పాటు వినియోగించే పరిమళ ద్రవ్యాలతో పునుగుపిల్లి శరీరం నుంచి వచ్చే తైలం లాంటి స్రవం కూడా ఒకటి. ఇలాంటి పునుగుపిల్లి కేవలం ఒక్క శేషాచలం అడవుల్లో మాత్రమే ఉంటుంది. ఇదో అరుదైన జాతి కూడా. అందుకే అలాంటి ఈ పిల్లి తాజాగా తాడేపల్లి పరిసరాల్లో కనిపించడం కలకలం రేపుతోంది. ఈ అరుదైన పిల్లి తాడేపల్లి ముగ్గురోడ్డులోని గొట్టుముక్కల లాజర్ అనే వ్యక్తి ఇంట్లో తిరుగుతుండడంతో స్థానికులు అటవీశాఖ అధికారులకు సమాచారమిచ్చారు. ఇంగ్లీష్లో సివెట్, టాడీ క్యాట్ అని పిలిచే పునుగుపిల్లి శరీరం నుంచి తైలం తీసే పద్ధతులు కూడా ప్రత్యేకమైనవి. వన్యప్రాణి చట్టాలను ఉల్లంఘించకుండా ఎక్కడా గాయాలు కాని రీతిలో ఏర్పాట్లు చేస్తారు. ముందుగా పునుగుపిల్లిని ఇనుప జల్లెడలో ఉంచుతారు. అక్కడ ఓ చందనపు కర్రను నిలబెడతారు. ఈ పిల్లి శరీరం నుంచి ప్రతి 10 రోజులకు ఓసారి చెమట గ్రంథుల నుంచి వచ్చే స్రవం శరీరంపైనే అట్టలు కడుతుంది. అలా అట్టలు కట్టిన తెట్టును చందనపు కర్రకు రాసుకునేలా చేసినప్పుడు ఆ చందనపు కర్రపై ఏర్పడిన బంకని బయటకి తీస్తారు. తన శరీరంపై ఏర్పడిన తెట్టును చందనపు కర్రకు పిల్లి అప్రయత్నంగానే రుద్దుకోవడం జరుగుతుంది తప్ప వేరే పద్ధతిలో కాదు. కాబట్టి అక్కడ ఎలాంటి బాధాకరమైన పరిస్థితి ఉండదని చెబుతుంటారు. ఇలా సేకరించిన దాన్నే ఇతర పరిమళ ద్రవ్యాలతో కలిపి స్వామివారికి వినియోగిస్తారు. ప్రస్తుతం పునుగుపిల్లి జాతి అంతరించిపోతున్న జీవుల్లో ఉండడంతో ఇవి ఎక్కడ కనిపించినా వెంటనే అటవీశాఖ రంగంలోకి దిగుతుంది. పునుగుపిల్లి మన దేశంతో పాటు సింగపూర్, మయన్మార్, భూటాన్, శ్రీలంకలో మాత్రమే ఉందని చెబుతుంటారు. మరోవైపు ఇతర దేశాల్లో పునుగుపిల్లి వినియోగం వేరేలా ఉంటుంది. ఆఫ్రికన్ సివెట్ గా పిలిచే ఈ పునుగుపిల్లి కాఫీ గింజలను తిని విసర్జించగా వచ్చే విసర్జితాల పొడిని దంచి కాఫీ పౌడర్గా విక్రయిస్తుంటారు. ఇలాంటి కాఫీ పౌడర్ కేజీ 25,000 నుంచి రేటు పలుకుతుందంటే ఇతర దేశాల్లో ఈ తరహా పిల్లులకు ఎంత డిమాండ్ ఉందో తెలుసుకోవచ్చు. తిరుమల తిరుపతి దేవస్థానం ప్రత్యేకంగా గోశాలలో పునుగుపిల్లులను పెంచుతోంది. 2021, 2022లోనూ విజయవాడ పరిసర ప్రాంతాల్లో ఇలా పునుగుపిల్లులు ప్రత్యక్షమయ్యాయి. తిరుమలలోని నిత్యాన్నదాన కార్యక్రమం కోసం కూరగాయలు తీసుకెళ్లేందుకు టీటీడీ లారీ విజయవాడ వస్తోందట. ఈ లారీలోనే పునుగుపిల్లి బెజవాడకు చేరి ఉంటుందని అప్పట్లో అనుమానించారు. తాజాగా మరోసారి కనిపించడంతో అరుదైన జీవజాతికి చెందిన పునుగుపిల్లుల సంరక్షణ కోసం చర్యలు తీసుకోవాలని వన్యప్రాణి ప్రేమికులు డిమాండ్ చేస్తున్నారు.